బడిలో పాఠాలు చెప్పే పంతులమ్మలు పిల్లలను సక్రమ మార్గంలో పెట్టి ఆదర్శంగా ఉండాలి. కానీ ఇద్దరు టీచర్లు మాత్రం తాము బడి పంతులమ్మలమనే విషయం మర్చిపోయారు. బాక్సింగ్ రింగులో దిగినట్లుగా సెగలు పట్టుకుని కొట్టేసుకున్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖర్గోన్ జిల్లాలోని ప్రభుత్వ ఏకలవ్య స్కూల్లో ప్రవీణ్ దహియా ప్రిన్సిపాల్. అదే స్కూల్లో మధురాని అనే ఆవిడ లైబ్రేరియన్గా పనిచేస్తోంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే ఇటీవల అది తారాస్థాయికి చేరి కొట్టుకునే వరకు వెళ్ళింది. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ విషయంలో మొదట వాగ్వాదం జరిగింది. ఆ గొడవను ఇద్దరూ వారి వారి ఫోన్లలో వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. కాసేపటికే పట్టరాని కోపం తెచ్చుకున్న ఒకరు మరో టీచర్ ఫోన్ను నేలకేసి కొట్టింది. ఇక ఫోన్లు పక్కకు పడేసి చెంపదెబ్బలు కొట్టుకున్నారు. ఆ తర్వాత దుర్భాషలాడుకుంటూ ఇష్టం వచ్చినట్లు దాడి చేసుకున్నారు. చివరికి ప్రిన్సిపల్, లైబ్రేరియన్ ఇద్దరూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పంతులమ్మలు ఫుల్ ఫైట్ చేసుకుంటున్న సందర్భంలో అక్కడున్న కొందరు దీన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇక ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ దహియా, లైబ్రేరియన్ మధురాన్ని పాఠశాల నుంచి తొలగించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.